అందరికీ నమస్తే. మీకు మన రాజంపేట ప్రజలందరికీ మన రాజంపేటలోని సౌకర్యాలు, వసతులు, వనరులు ఇవి ఎంత అందమైన రాజంపేటో మనమైతే చూపించే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తున్నాము. రాజంపేటలో వచ్చేసి రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకోవడం కోసం మనం ప్రతి ఒక్కరూ చాలా విధంగా చాలా ఇష్టంతోటి కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు. అలాగే మా ప్రయత్నం కూడా రాజంపేట చాలా జిల్లా కేంద్రం చేయడానికి గల అర్హత కలిగినటువంటిది రాజంపేటని నిరూపించుకోవడం కోసం అన్ని అయితే తిరిగి అయితే చూపిస్తున్నాము. మనకు సంబంధించిన నేషనల్ హైవే కానివ్వండి, ఇప్పుడు వచ్చేసి తాళ్ళపాకులు అయితే ఉన్నాము. అన్నమయ్య అని పేరు రావడానికి కారణమైనటువంటి ఈ జిల్లాకి అన్నమయ్య ఇక్కడే పుట్టినటువంటి ఊరు తాళ్ళపాక. అలాగే అన్నమాచార్యుల వారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 108 అడుగుల విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. 108 అడుగుల విగ్రహం కూడా ఇక్కడే ఉంది. ఆయన జన్మించినటువంటి తాళ్ళపాక ఇక్కడే ఉంది, తాళ్ళపాక గ్రామం. కాబట్టి ఆయన తాళ్ళపాకలో అన్నమయ్య అంటే 32,000 కీర్తనలు రచించినటువంటి అన్నమయ్య జన్మించిన స్థలం ఈ తాళ్ళపాక రాజంపేటకు పక్కనే ఉంది. కాబట్టి మనం జిల్లా కేంద్రం చేసుకోవడంలో రాజంపేటను చాలా వరకు అందరం పోరాడైతే ఈ రాజంపేటను జిల్లా కేంద్రం సాధించుకునే వరకు అయితే ఆపే ప్రసక్తి లేదని ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నారు. ఇది రావడం అయితే జిల్లా కేంద్రంగా సాధించుకోవడం అనేది ఖచ్చితమైనటువంటి విషయమే. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సాధించుకుంటాం. కానీ ఇప్పుడు అయితే మనము ఇప్పుడు ఈ ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, అలాగే పవన్ అన్న, లోకేష్ అన్న వీళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లి వీళ్ళు మన రాజంపేట వైపు కన్నెత్తి చూసే విధంగా మనమైతే పోరాటాలు చేసి రాజంపేటను జిల్లా కేంద్రంగా తీసుకురావడం కోసం అయితే అందరం ప్రయత్నం చేసుకుందాం. ఖచ్చితంగా తీసుకొస్తాం. ఆ నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలి, ఉంటుంది కూడా, తీసుకొస్తాం. జై హింద్. అందరికీ నమస్తే. మన తాళ్ళపాకలో వచ్చేసి మన శ్రీ అన్నమాచార్యుల వారి గురించి ప్రతిదీ తెలియజేసుకుంటా వస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి తాళ్ళపాక గ్రామంలో అయితే ఉన్నాము. తాళ్ళపాక గ్రామంలో వచ్చేసి ఇదే మండపం కింద ఇంతకు ముందు అప్పుడు కాలంలో తాటి ఆకులతోటి తాటి ఆకులతోటి గుడిసి ఉండేదంట. ఇక్కడ ఆ గుడిసి తీసేసి ఇప్పుడు ఈ మండపం అయితే పెట్టారు. ఆయన ఇక్కడే నివసించాడు. ఇదే ప్రాంతంలో ఇదే స్థలంలో గుడిసి ఉండేదంట. అది శిథిలం అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఇక్కడ మండపం అయితే కట్టారు. ఎంత చరిత్ర ఉందో చూడండి. అన్నమాచార్యుల వారు అంటే ఇక్కడే జన్మించి ఇక్కడే ఉండేటివి. ఇక్కడ తాటాకులతో అన్ని గుడిసెలు ఉండేటివి అంట. తాటిపాక అంటూ తాళ్ళపాకగా మారిపోయింది. అంత చరిత్ర కలిగినటువంటి ఊరు తాళ్ళపాక. ఈ తాళ్ళపాకలో ఇన్ని కీర్తనలు రచించినటువంటి అన్నమాచార్యుల వారు, ఆయన పేరు అనేది మన జిల్లాకు రావడం అనేది చాలా గర్వకారణం. కాబట్టి అలాగే ఈ రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకోవడంలో మన తాళ్ళపాక అన్నమాచార్యుల వారి చరిత్ర కూడా మీకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడైతే వచ్చి చూపిస్తున్నాము. ఇదంతా తాళ్ళపాక అన్నమాచార్యుల వారి గుడి అనమాట. చూడండి, చాలా చరిత్ర కలిగినటువంటి ఊరు తాళ్ళపాక గ్రామం. అన్నమాచార్యుల వారు జన్మించిన జన్మస్థలం ఇది. టిటిడిలో చేరింది. ఇప్పుడు చాలా చాలా అందంగా ఉంది. చూడండి, అందరికీ నమస్తే. మన రాజంపేటను జిల్లా కేంద్రముగా మనము కావాలని కోరుకోవడంలో ఎందుకు కోరుకుంటున్నాం అనే దానికి మీకు ప్రతి ఒక్కటి తిరిగి చూపిస్తున్నాము. మనకు రైల్వే సౌకర్యం ఉంది అనే దానికి చూపించడానికి మీకైతే చూపిస్తున్నాం. చూడండి, ఇక్కడ నుండి మనము చెన్నై వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, ముంబై వెళ్ళాలన్నా, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు పక్కనే రాజంపేటలోని రైల్వే సౌకర్యం అనేది ఉంది. మనకు ఎక్కడి నుండి ఏమన్నా తీసుకెళ్లాలన్నా కానీ రైల్వే సౌకర్యం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అవసరము తీర్చడానికి రాజంపేట ఉంది. కాబట్టి మనము జిల్లా కేంద్రంగా రాజంపేట అనేది కావాలని మనం ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ప్రయత్నం చేసేదే కాదు, సాధించే వరకు మనము పోరాడుతూనే ఉంటాము. జిల్లా కేంద్రంగా అయితే ఖచ్చితంగా మనం సాధించుకుంటామనే నమ్మకం అయితే మనకు అందరికీ ఉంది. రైల్వే స్టేషన్ చూడండి, రైల్వే సౌకర్యం మనకు ఎంత ఉందో, ప్రతి ఒక్క సౌకర్యం, నీటి సౌకర్యం, రైల్వే సౌకర్యం, అన్ని సౌకర్యాలు అందరికీ తెలిసినటువంటివి మళ్ళీ మీకు చెప్తున్నాం, తిరిగి చూపిస్తున్నాం. మన సౌకర్యాలు ఇన్ని ఉన్నాయని. ఈ సౌకర్యాలను చూడండి, వీటిని ఉపయోగించుకొని మన జిల్లా కేంద్రంగా మనమైతే రాజంపేటను అయితే తెచ్చుకుంటాం, సాధిస్తాం. జై హింద్. మనం ఇప్పుడు రాజంపేటలోని ప్రజలతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఎవరి ఆలోచన ఎట్లుంది, రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం అనేది వాళ్ళ ఉద్దేశం కూడా మనం తెలుసుకుందాము. చెప్పు శశి కుమార్, మనకు రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం అనేది ఏ విధమైనటువంటిది, మంచిదా కాదా, ఎట్లా సౌకర్యాల గురించి మీకు తెలిసిన? మంచి ఉద్దేశమే. రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని రాజంపేట వాసులు అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి రాజంపేటలో. అది కాక అన్నమయ్య జన్మించిన స్థలమే ఇది. కాబట్టి అన్నమయ్య జిల్లా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.
మన రాజంపేటకు దగ్గరలో వచ్చేసి నేషనల్ హైవే అనేది ఉంది. నేషనల్ హైవే వచ్చేసి ఇటు చెన్నై రహదారి ఉంది. చెన్నై వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలన్నా ఇదే నేషనల్ హైవే. ఇక్కడ నుండి ఈ రూట్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి, మహానగరాలకు వెళ్ళాల్సిన హైవే కూడా మనకు పక్కనే ఉంది రాజంపేటకి. కాబట్టి రాజంపేటకు కావాల్సిన ప్రతి సౌకర్యం మనకు ఉంది అని చూపించడానికి మాత్రమే మీకు ఇవన్నీ మా ప్రయత్నం చేస్తున్నాము. చూడండి, నేషనల్ హైవే అనేది ఉంది. ఇక్కడ చాలా అన్ని సౌకర్యాలు కలిగినటువంటి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడం కోసం మేము ఇవన్నీ చూపించాలనే ప్రయత్నంలో అయితే చూపిస్తున్నాము. చూపింది అందరికీ నమస్తే. మన రాజంపేట జిల్లా కేంద్రంగా చేయడం అనేది అందరి ఆకాంక్ష కొరకు. ఇవి కొన్ని మన అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రఖ్యాతిగాంచిన గుళ్ళల్లో మన నందులూరులో ఉన్నటువంటి శ్రీ స్వామినాథ స్వామి గుడి కూడా చాలా ప్రాచీన ప్రఖ్యాతిగాంచినటువంటి గుడి ఉంది. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో రాజంపేట జిల్లా కేంద్రంగా చేస్తే ఈ గుళ్ళన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా సందర్శించడానికి కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన గుళ్ళు ఉన్నాయి. చూడండి, స్వామినాథ గుడి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గుడి, చరిత్ర కలిగినటువంటి గుడి, ఇలాంటివి చాలా ఉన్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసుకునే వరకు మనం పోరాడుతూనే ఉంటాము. అందరికీ నమస్తే. మన రాజంపేట జిల్లా కేంద్రం చేయడంలో భాగంగా మన రాజంపేటలో ఉన్నటువంటి పక్కన నందులూరులో ఆల్విన్ ఫ్యాక్టరీ కర్మాగారం ఉండేది. ఒకప్పుడు ఇక్కడ ఆల్విన్ ఫ్యాక్టరీ అవి ఫ్రిడ్జ్లు అవి తయారయ్యేటివంట. మాకు తెలియదు, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఓపెన్లో ఉండింది. ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఆల్విన్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ మొత్తం అన్ని శిథిలావస్థం అయిపోయి ఉన్నాయి. కానీ కొన్ని వందల ఎకరాలు ఇక్కడ విస్తీర్ణం అయితే ఉంది. ఏ పరిశ్రమ అయినా పెట్టుకోవడానికి చాలా సౌకర్యమైనటువంటి ప్రదేశము. చూడడానికి మాకైతే ఇంత పెద్ద కర్మాగారం ఉందా మన నందలూరులో అనిపిస్తూ ఉంది. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. మేము ఇక్కడ వరకు అయితే రాగలిగినాము. ఇక్కడ నుండి తర్వాత వచ్చేసి లోపల ఇంకా చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఇటు పక్క వచ్చేసి వాళ్ళు క్వార్టర్స్ ఉన్నాయి. పెద్ద బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏ సంస్థ అయినా పెట్టుకోవడానికి, ఇక్కడ ఏ పరిశ్రమ పెట్టుకోవడానికైనా కానీ అనుకూలమైనటువంటి ప్రదేశము, చాలా విస్తీర్ణమైన ప్రదేశం ఉంది. ఇక్కడ చాలా వందల ఎకరాలు ఉన్నాయి. పక్కనే మనకు చెరువు, నీటి సౌకర్యం ఉంది. ఏ పరిశ్రమ పెట్టుకోవాలన్నా ముందు నీరు సౌకర్యం కావాలి. కాబట్టి మనకు పుష్కలంగా నీరు సౌకర్యం అనేది ఇక్కడే ఉంది. విశాలమైన స్థలం ఉంది. ఎన్ని వందల ఎకరాలు ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడ ఫ్యాక్టరీ ఉండింది. ఇప్పుడు కూడా మళ్ళీ మనము ఏ కర్మాగారం అయినా, ఏ పరిశ్రమ అయినా తీసుకొచ్చినా ఇక్కడ చేసుకునే దానికి మనకు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తే ఏదైనా పరిశ్రమ రావడానికి ముందుకు వస్తారు. ఆ పరిశ్రమ తీసుకురావాలంటే ముఖ్యమైన కారణాలు ఏంటి? రోడ్డు సౌకర్యం, రైల్వే సౌకర్యం, నీటి సౌకర్యం, ఈ మూడు ఉన్నాయి మనకు పుష్కలంగా ఇక్కడ రాజంపేట కేంద్రంగా చేస్తే మనకు నీటి సౌకర్యం ఉంది, రైల్వే సౌకర్యం ఉంది, నేషనల్ హైవే ఉంది. అన్ని విధాల ఇక్కడ ఆల్రెడీ మనకు ఫ్యాక్టరీ అనేది ఉండింది ఇంతకు ముందు, ఆల్విన్ ఫ్యాక్టరీ. మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు, మేము కూడా చెక్ చేసాము. ఈ ఆల్విన్ ఫ్యాక్టరీ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఏ పరిశ్రమ ముందుకు రాలేదు. అలాగే దీన్ని మనకు ఆల్విన్ ఫ్యాక్టరీ మళ్ళీ మనకు పూర్వ వైభోగం రావాలంటే మనము ఫస్ట్ గా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసుకున్నామంటే తర్వాత ఏ సంస్థ, ఏ పరిశ్రమ అయినా రావడానికి అయితే ముందుకు వస్తారు. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సౌకర్యాలు వాళ్ళకు పుష్కలంగా మనకు తెలియజేశామంటే ఇక్కడ నీరు సౌకర్యం కానీ, రోడ్డు, అన్ని విధాల మనకు ఇక్కడ ఏదో ఒక పరిశ్రమ రావడం జరుగుతుంది. పరిశ్రమ అనేది వస్తే కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశం కలుపుతుంది. అలాగే 10,000 మందికి ఉద్యోగ అవకాశం కలిపితే 20,000 మందికి పరోక్షంగా వీటి మీద ఆధారపడి బతకొచ్చు. ఇన్ని వేల మందికి భవిష్యత్తుగా నిలుస్తుంది రాజంపేట అనేది కేంద్రంగా తయారైతే. కాబట్టి విద్యార్థులు, బయట వాళ్ళు, ఉన్న వాళ్ళు అంతా అందరూ కలిసి సమీక్షగా మనము పోరాడి ఈ రాజంపేటను జిల్లా కేంద్రంగా తెచ్చుకుంటే కొన్ని పరిశ్రమలు రావడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉందో. కొన్ని వందల ఎకరాలు ఇక్కడ ఉన్నది ఆల్విన్ ఫ్యాక్టరీ దగ్గర. దీన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే కొన్ని వేల మంది బ్రతకొచ్చు, వేల కుటుంబాలు బ్రతుకుతాయి, ఉద్యోగ అవకాశం కలుపుతుంది. కాబట్టి మొదటిగా మనం చేయవలసింది ఈ రాజంపేటను జిల్లా కేంద్రంగా అయితే తీసుకొద్దాం. ఈ ఆల్విన్ ఫ్యాక్టరీకి అయితే ఏదో ఒక పరిశ్రమ మనము నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లి, లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దీనికంటూ ఒక పరిశ్రమ అనేది తీసుకొస్తే కొన్ని వేల మంది బ్రతుకుతారు. జై హింద్, అందరము పోరాడదాం. జై హింద్. మనకు నందలూరులో ఉన్నటువంటి ఆల్విన్ ఫ్యాక్టరీలో ఇవి ఇక్కడ క్వార్టర్స్ అన్నమాట. ఇవి క్వార్టర్స్ ఉండేటివంట. ఇప్పుడు అంతకు ముందు ఇక్కడ
కొన్ని వేల కుటుంబాలు బ్రతికినటువంటి ప్రదేశం ఇది. వేల కుటుంబాలు ఎంతమంది బతికినటువంటి తిరిగినటువంటి స్థలం చూడండి ఎలా అయిపోయిందో. దీనికి మళ్ళీ పూర్వ వైభోగం రావాలంటే ఏదో ఒక పరిశ్రమ రావాలి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని చూడండి బిల్డింగ్లు కొంచెం కొంచెం తయారు చేసుకుంటే ఇవి మళ్ళీ పునరావాసం చేయొచ్చు. వీటిల్ని ఎంత ఉన్నాయి చూడండి. నీళ్లు, ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ ట్యాంకరు, ఇక్కడ అన్ని ఇవి క్వార్టర్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఇది ఎంత విశాలమైన స్థలం ఉందో దీన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఏ పరిశ్రమకైనా ఉపయోగించుకునే దానికి ఇది ఇక్కడ వచ్చేసి చాలా 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 సౌకర్యంగా ఉంది. ఇది మనకంటూ ఒకసారి ఏ పరిశ్రమవేత్త వచ్చి చూసినా కానీ ఇది ఇక్కడ ఉండేటువంటిది ఇక్కడ మనకు ఎంత ఉంది అనేది, ఎంత స్థలం ఉంది, ఎన్ని ఉన్నాయనే దానికి వాళ్ళే వచ్చి చూసి చేసుకుంటారు. ఇది ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ వస్తే కొన్ని వేల కుటుంబాలు, వేల మంది ఉద్యోగం దొరుకుతుంది, బ్రతుకుతారు. అందరూ కడుపు నిండా తిండి పెట్టిన వాళ్ళు అవుతారు. ఈ ఫ్యాక్టరీ అనేది ఏదో ఒక పరిశ్రమ తీసుకొచ్చారంటే ఇక్కడికి. కాబట్టి మనం అంటూ ఇది చూసుకొని ఇక్కడైతే మాత్రము మనం రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసుకుంటే ఈ ఇక్కడికి పరిశ్రమ తీసుకొచ్చే దానికి ఆస్కారం ఉంది. కాబట్టి గట్టిగా పోరాడాలి, యువత పోరాడాలి. ఎందుకంటే యువతకే భవిష్యత్తు ఇది. ఇక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశం కలుపుతుంది. కాబట్టి దయచేసి యువత ముందుకు రావాలి. అందరం ముందుకు వచ్చి మనం పోరాడి రాజంపేట జిల్లా కేంద్రంగా తెచ్చుకొని ఇక్కడ ఏదో ఒక పరిశ్రమ తెచ్చుకునే విధంగా అయితే మనము సీఎం దృష్టికి కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ, లోకేష్ బాబు దృష్టికి కానీ తీసుకెళ్తే ఇక్కడ ఏదో ఒక పరిశ్రమ వచ్చే వరకు అయితే మనం పోరాడొచ్చు. పరిశ్రమ రావాలంటే ముందు జిల్లా కేంద్రం చేసుకోవాలి. మొదటిగా మనం అయితే ఆ ప్రయత్నం అయితే చేద్దాం. అందరము సహకరించుకొని సాధించే విధంగా అయితే ముందుకెళ్దాం. జై హింద్. నమస్కారం. ఏంటంటే ఇప్పుడు మేము వచ్చి ఆల్వెన్ ఫ్యాక్టరీలోకి వచ్చి ఉన్నాము. అసలు చూస్తుంటేనే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఇంత గొప్ప ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నింది అనేది మాకు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ఏ విధంగా వచ్చామంటే మాకు రాజంపేట కేంద్రంగా చేస్తే ఎన్నో ఫ్యాక్టరీలు, ఎంతో మందికి ఉపాధి కూడా వస్తుంది. అదేవిధంగా మా రాజంపేట కూడా అభివృద్ధి చెందుతుందనే అభిలాషతో ఇక్కడికి వచ్చాము. ఇట వస్తా అంటే మా రాజంపేట చూస్తా అంటే ఇన్ని రోజులు ఇలాంటి అందాలు చూడలేకపోయామా, ఇంత గొప్ప ప్లేస్లు ఉన్నాయా అని మాకు ఈరోజు తెలిసింది. ఎందుకంటే అన్నమయ్య పుట్టింది తాళపాక. ఇక్కడ రాజంపేటను అన్నమయ్య జిల్లాగా చేయడం పోయి ఎక్కడో రాయచోటి కొండల్లో ఉండే ప్రదేశంలో చేశారు. ఎందుకంటే నీటి సౌకర్యం అలాగే ఉంది, అన్ని విధాలుగా సౌకర్యాలు మాకున్నాయి. ఇంకోటంటే ఇప్పుడే వచ్చాము, ఇది వచ్చి ఆల్వెన్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నో వేల సంవత్సరాలు కట్టినట్టున్నారు కానీ చూస్తే అసలు చెక్కు చెదరలేదన్నమాట. అదేవిధంగా ప్రభుత్వం సహకారంతో ఏ విధంగా అయినా కొంచెం దయ ఉంచి మా రాజంపేటను కొంచెం అభివృద్ధి చేయగలిగితే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళుగా అవుతారనమాట. అదేవిధంగా మాకు ఖచ్చితంగా రాజంపేట జిల్లా అంటే ఇవ్వలేకపోయారు, కేంద్రంగా కూడా ఖచ్చితంగా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని మా మొత్తం రాజంపేట ప్రజల తరఫున మేము వేడుకుంటున్నాము అనమాట. ఖచ్చితంగా ఈ విధంగా మా ప్రయత్నం కూడా చిన్న ప్రయత్నం మాది. ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు, ఎంతోమంది ఎంతో గొప్ప వ్యక్తులు పోరాడుతున్నారు. కానీ మా పరిస్థితుల్లో ఏంటంటే మేము అనుభవించామన్నమాట. ఇక్కడ పనులు లేక కోవిడ్ కంట ఇతర దేశాలకు ఏరే జిల్లాలకు కూడా వెళ్ళిపోతున్నాము. అదే మా జిల్లాలోనే మా రాజంపేటను కేంద్రంగా చేస్తే ఎన్నో మొత్తం అందరికీ నమస్తే. మనమైతే ఇప్పుడు మనకు ఇక్కడ రాజంపేటలో వచ్చేసి చాలా మంది చదువుకున్న యువత, ఎంతో మంది డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా మనకు ఇక్కడ సరైన ఉద్యోగ అవకాశం లేక ఎక్కడంటే గల్ఫ్ దేశాలు వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడి, మేము కూడా గల్ఫ్ దేశం వెళ్ళొచ్చాము. అక్కడ చేయడానికి పనులు చేస్తూ అక్కడ దేశం వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి వచ్చినటువంటి వాళ్ళు రాజంపేటలో చాలా మంది ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు తెలుసు, విదేశంలో ఉండే వాళ్ళకి తెలుసు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారని. అదే ఇక్కడ చదువుకొని డిగ్రీలు అయిపోయి, బీటెక్లు అయిపోయి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఎన్నో వేల మందికి ఇక్కడ పరిశ్రమ అనేది వస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబము ఎంతో మంది బ్రతుకుతారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతాయి. కాబట్టి దయచేసి మనకంటూ రాజంపేటను జిల్లా కేంద్రం చేసి ఇక్కడ ఏదో ఒక పరిశ్రమ తీసుకురావాలని కోరుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్తే. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసే వరకు అయితే మేమైతే పోరాటం చేస్తామని ఉంటాము. రాజంపేట, కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా అందరూ నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ పోరాడుతున్నారు. ఆ పోరాటంలో భాగంగానే మా ప్రయత్నం అంటూ మేము చేస్తున్నాము.
రాజంపేటను జిల్లా కేంద్రం చేయడానికి గల కారణాలు సౌకర్యాలను వనరులను అయితే మేము చూపిస్తూ ఉన్నాము. మేమైతే మా ఉద్దేశం కూడా వచ్చేసి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని. జిల్లా కేంద్రం అంటూ వస్తే మనకు కొన్ని పరిశ్రమలు అనేటివి వస్తాయి. ఇక్కడ ఆల్విన్ ఫ్యాక్టరీ ఉంది. ఆల్విన్ ఫ్యాక్టరీ దగ్గర అయితే ఇది కొన్ని సంవత్సరాల నుండి ఇది మూతపడి ఉంది. ఇక్కడికి రాజంపేట జిల్లా కేంద్రంగా వచ్చిందంటే ఇక్కడికి ఏదో ఒక పరిశ్రమ వస్తుంది. ఆ పరిశ్రమ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందని మేమైతే భావిస్తున్నాము. రాజంపేటను జిల్లా కేంద్రం చేసే వరకు అయితే పోరాడతాం. జై రాజంపేట. జై రాజంపేట. రాజంపేట జిల్లా కేంద్రంగా ఎప్పుడైనా సాధిస్తాం. ఖచ్చితంగా సాధిస్తాం. జై హింద్.